Hi guys, this is BSD. Welcome back to our channel BSD VP Academy. So guys, ఈ వీడియోలో తెలంగాణ ఈసెట్ 2025 కి మీకు ఎంతగానో యూజ్ అయ్యే ఒక పీడిఎఫ్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ యొక్క పీడిఎఫ్ కి రీజన్ అయితే ఇతనే అనమాట. సో చాలా వరకు ఇదంతా కూడా ప్రిపేర్ చేసి అందరి స్టూడెంట్స్ అందరికి కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి, ఈ పీడిఎఫ్ అనేది షేర్ చేయండి అనేసి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే. టాప్ 20 ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏంటివి అనేసి క్లియర్ అయితే ఇచ్చారు. లైక్ యూనివర్సిటీ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీలో ఏముంటుంది, లైక్ గవర్నమెంట్ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అండ్ ఎంత ర్యాంకులో ఉంది, ఫీజ్ ఎంత, అటెండెన్స్ ఎలా ఉంటుంది అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది అండ్ ప్లేస్మెంట్స్ అనేటివి ఎలా ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే ఒక డీటెయిల్ సినాప్సిస్ తో ఇతనైతే మనకైతే ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది. కాలేజ్ కోడ్ అండ్ లొకేషన్ తో సహా మనకైతే ఈ యొక్క టోటల్ పీడిఎఫ్ అయితే ఉండడం జరిగింది. ఒకసారి మీరు లైక్ ఏపీ ఈసెట్ కానీ లేదంటే తెలంగాణ ఈసెట్ కానీ రాసి ఉంటే, లైక్ ఏపీ వాళ్ళు తెలంగాణ ఈసెట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కూడా మీరు జస్ట్ మేనేజ్మెంట్ కోటా కింద మీరు జాయిన్ అవ్వాలనుకున్నా కూడా ఫీ స్ట్రక్చర్ అనేది తెలుస్తుంది. అండ్ తెలంగాణ వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా ఈ కాలేజెస్ గురించి అనేది తెలుసుకుంటారు అండ్ డైరెక్ట్గా మీరు ఏంటంటే మీ యొక్క వెబ్ ఆప్షన్స్లో పెట్టుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకు ఈ పీడిఎఫ్ డైరెక్ట్గా మన యొక్క యాప్లో అవైలబుల్గా అయితే ప్రొవైడ్ చేస్తాను నేను. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే జస్ట్ సింపుల్ వే ఒకటి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్ అనేది. అక్కడి నుంచి మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత క్వశ్చన్ పేపర్స్ ట్యాబ్ ఒకటి కనపడుతుంది, దాని మీద క్లిక్ చేస్తే తెలంగాణ ఈసెట్ పీక్యూపీస్ అనేది కనపడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే తెలంగాణ ఈసెట్ కట్ ఆఫ్ అనే ఒక ఫోల్డర్ కనపడుతుంది. అక్కడ క్లిక్ చేశారంటే మీకు ఈ పీడిఎఫ్తో పాటు రిమైనింగ్ కట్ ఆఫ్ డీటెయిల్స్ అనేవి కూడా మీకైతే అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి అక్కడ చెక్ చేసి టోటల్గా ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోండి. ఆల్మోస్ట్ 14 పేజెస్ అయితే ఉంది. ప్రతి కాలేజ్ గురించి కూడా డీటెయిల్గా రీసెర్చ్ చేసి ఈ డేటా అంతా కూడా గ్యాదర్ చేయడం జరిగిందనమాట ఇతను. టాప్ 20 OU అఫిలియేటెడ్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్ రీజియన్ ఫర్ బీటెక్. నాట్ ఓన్లీ ఫర్ సివిల్ ఇంజనీరింగ్, అన్ని బ్రాంచెస్కి సంబంధించి ఇదైతే ఉంది. ఓన్లీ సివిల్ అనేది అయితే మీరైతే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అప్పుడు కూడా మీరు ఫస్ట్ ప్రియారిటీ సెకండ్ ప్రియారిటీ వైజ్గా ఇవ్వాలి. సెకండ్ ప్రియారిటీ వెబ్ ఆప్షన్స్కి వచ్చేసరికి ఈ కాలేజెస్ అయితే మెన్షన్ చేశాడు. 9th to 16th సీరియల్ నెంబర్ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మీరు సెకండ్ ప్రియారిటీ అయితే ఇచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ దాని తర్వాత మీకు ఏంటంటే మీ యొక్క బేస్డ్ ఆన్ యువర్ డీటెయిల్స్ ప్రకారం కూడా లైక్ ఏది బెస్ట్ ఉంటుంది అనేసి కూడా మీరైతే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇదంతా కూడా మీరు ఏంటంటే గ్రౌండ్ వర్క్ చేయాలి. ఈ అబ్బాయి మాత్రమే చేశాడు ఇలా, మిగతా వాళ్ళు కూడా ఒక అనాలిసిస్ చేయాలి, రీసెర్చ్ చేయాలి. ఏ కాలేజ్ ఎలా ఉంది, ఎలా ఉంటే మనకు బెస్ట్ బెనిఫిట్ అవుతుంది, ఇవన్నీ కూడా మీరు చూసుకొని జాయిన్ అవ్వాలి. అప్పుడు మీకు బెస్ట్గా లైక్ మీ యొక్క కెరియర్ నెక్స్ట్ 3 years అనేది కూడా చాలా మంచిగా వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఏమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ అయితే ఇది ఒక రెఫరెన్స్ కింద అయితే మీరు పెట్టుకోండి. డౌన్లోడ్ చేసుకోవడం చాలా సింపుల్, యాప్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్గా వచ్చే వీడియోస్ అన్ని కూడా మీరు డైరెక్ట్గా చూస్తూ ఉండొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్ గైస్.